భారతీయ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ దక్కుతుంది. కాకపోతే ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలు మాత్రమే వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటేవి. కానీ ఇప్పుడు మన తెలుగు సినిమాలు సైతం అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. మన ఫిల్మ్ మేకర్స్ అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ హాలీవుడ్ స్టార్డమ్స్ కు ఏమాత్రం తగ్గకుండా సినిమాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ కల్కి ఏడి మళ్ళీ అందరూ తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. లేటెస్ట్ గా మైలురాయి 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ నేపథ్యంలో 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి 2 ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి 2 ది కంక్లూజన్. ఇది బాహుబలి ది బిగినింగ్ కు రెండో భాగం. దీన్ని ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది. ఇది వరల్డ్ వైడ్ గా 1810.60 కోట్ల కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. డొమెస్టిక్ మార్కెట్ లోనే 1429.83 కోట్ల వసూలు సాధించి ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రంగా హిస్టరీ క్రియేట్ చేసింది. అంతేకాదు 1000 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి భారతీయ సినిమాగా, మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. ఇకపోతే దంగల్. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నితీష్ తివారీ తెరకెక్కించిన హిందీ సినిమా దంగల్. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో రూపొందించిన ఈ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచ వ్యాప్తంగా 2024 కోట్ల కలెక్షన్స్ లో రాబట్టింది. 2017లో చైనా రిలీజ్ తర్వాత అత్యధిక వసూలు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకెక్కింది. అలానే 1000 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమాగా నిలిచింది. అయితే ఈ చిత్రం దేశీయ మార్కెట్ 565 కోట్లలో కంటే ఓవర్సీస్ 1459 కోట్లలో ఎక్కువ వసూలు చేయడం గమనార్హం. ఇకపోతే ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ఆర్ఆర్. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 1387.26 కోట్లు కొల్లగొట్టింది. ఇండియాలోనే 944 కోట్ల, ఓవర్సీస్ లో 443.26 కోట్ల వసూలు చేసింది. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేసిన రెండో సినిమా, తెలుగు సినిమా. ఓటీటీలోకి వచ్చిన గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం నాటు నాటు పాటతో అకాడమీ అవార్డు గెలుచుకుంది. 100 ఏళ్ల ఇండియన్ సినిమా ఆస్కార్ కలను సాకారం చేసి పెట్టింది. ఇకపోతే కేజీఎఫ్ 2. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ కథానాయకుడిగా నటించిన కన్నడ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇది కేజీఎఫ్ చాప్టర్ 1 కు సెకండ్ పార్ట్. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ పీరియడ్ యాక్షన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1250 కోట్ల కలెక్షన్లు సాధించింది. దేశీయ మార్కెట్లో రాబట్టిన వసూళ్లతోనే 1000 కోట్ల క్లబ్ లో చేరిన రెండో చిత్రంగా రికార్డ్ సృష్టించింది. కాకపోతే ఓవర్సీస్ లో ఈ సినిమా 242 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇకపోతే పఠాన్. షారూక్ ఖాన్ హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందించిన ఈ హిందీ చిత్రం టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా 1050 కోట్ల రాబట్టగలిగింది. దీంతో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి ఐదో సినిమాగా నిలిచింది. ఇది ఇండియాలోనే 654.28 కోట్లు, ఓవర్సీస్ లో 396.2 కోట్లు వసూలు చేసింది. ఇకపోతే జవాన్ అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్ నటించిన హిందీ సినిమా జవాన్. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1148.32 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. గతేడాది అత్యధిక వసూళ్లు అందుకున్న భారతీయ సినిమాగా నిలిచింది. మన దేశంలోనే 761.98 కోట్ల కలెక్ట్ చేసిన ఈ మూవీ ఓవర్సీస్ లో 386.34 కోట్లు రాబట్టింది. ఇకపోతే కల్కి ఏడి. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ కల్కి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇది 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఏడో భారతీయ చిత్రంగా, మూడో తెలుగు సినిమా నిలిచింది. ఇక నార్త్ అమెరికాలో $17 మిలియన్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. వైజయంతి మూవీస్ నిర్మించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ఫుల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి.